హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు మీకు తోటకూర పులుసు చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోనండి. ఒక కట్ట తోటకూర కడిగేసి శుభ్రంగా సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నానండి ఇలాగా. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కోసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి, బాగుంటుంది తోటకూర పులుసులో. ఇదేమో చింతపండు నానబెట్టాను, ఒక నిమ్మకాయ అంత చింతపండు అనుకోండి. ఇదిగో కొద్దిగా, పెద్ద ఎక్కువ పులుపు పట్టదండి తోటకూరకి, అందుకని కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చండి. అంటే పులుసు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే పుల్లగా ఉంటుందని తినరండి. అందుకని మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, నేనైతే కొద్దిగా బెల్లం వేస్తాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసుకుని ఇదంతా చింతపండు రసం తీసుకుని ఇందులో పోసేసి ఉడకపెడతానండి. ఇది అప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు అంతా వేసేయాలి ఒకేసారి. పసుపు, ఉప్పు వేసేసి అవన్నీ మరిగిన తర్వాత పోపు పెట్టాలండి. ఇప్పుడు నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుని మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇదిగోనండి, మొత్తం అన్నీ ఒక గిన్నెలో వేసేసాను. శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తోటకూర, చింతపండు అంతా ఈ మాత్రం పోసానండి, చాలు. ఇది తోటకూర ఉడికితే చాలా దగ్గర అయిపోతుంది కదా, అందుకని సరిపోతుంది. ఇదిగోనండి, నేను ఇది కొంచెం బెల్లం వేస్తానండి. బెల్లం వేస్తే పులుపు తగ్గుతుందండి, పుల్లగా ఉంటే తినలేం కదా, అందుకని కొద్దిగా వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఉడికేటప్పుడు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఆవాలు, మెంతులు పొడి ఉంటుంది కదండి, మేము ఎప్పుడు కొట్టుకుంటామని చెప్తాను కదా మీకు, అది ఒక 1/2 స్పూన్ వేస్తానండి. చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది గుమగుమలాడుతూ. ఫస్ట్ స్టవ్ అంటించి ఈ పులుసు పెట్టేస్తానండి. ఇది ఉడకాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత అప్పుడు పోపు పెడతానండి. అప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో. దీంట్లో ఉడికిపోయిన తర్వాత పోపు అన్నీ పెట్టిన తర్వాత కొద్దిగా శనగపిండి కానీ బియ్యపిండి కానీ కొద్దిగా నీళ్ళల్లో కలిపి పోయాలండి. అప్పుడు అత్తుకుంటుంది అనమాట పులుసు. ఏ పులుసు పెట్టుకున్నా అది కొంచెం వేసుకున్నాం అనుకోండి, అత్తుకుని పులుసు దగ్గరగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది అంతా ఉడికాక నేను చూపిస్తానండి. ఇదిగోనండి, తోటకూర అన్నీ మొత్తం ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, మెంతులు పొడి చేసుకుని గుండు ఉంటుందండి మా దగ్గర ఎప్పుడూను, అది కొంచెం వేస్తాం పులుసుల్లో. ప్రతి పులుసులోనే వేస్తామండి. ఇది కొంచెం వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది, అది కొంచెం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవచ్చండి, మీకు కావాల్సినంత కారం వేసుకోండి చూసుకుని. నేనైతే కొద్దిగానే వేసానండి. పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి, అయినా మేము కారం కూడా కొంచెం తక్కువ తింటామండి. ఇదిగోనండి, మూకుడు పెట్టి నూనె వేస్తున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా మెంతులండి, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలండి, ఇవి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పులుసులో వేసేద్దామండి. ఇది పప్పు నూనె అనమాట, అందుకని కొంచెం పొంగుతుంది. పప్పు నూనె మంచిది అంటున్నారని ప్రస్తుతం అది వాడుతున్నానండి నేను, సన్ఫ్లవర్ మానేసి. ఓసారి అది ఓసారి ఇది వాడదామని చెప్పి అనుకుంటున్నానండి. ఇవాళ అయితే పప్పు నూనె వాడుతున్నాను నేను. ఇదిగోనండి, వేగిపోయింది, మంచి పోపు వాసన ఇంగుతోటి గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, వేగిపోయింది కదా. ఇది పులుసులో వేసేద్దాం. ఇదంతా కలిసి ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం పిండి పెట్టుకుందామండి. కొంచెం ఉడికిద్దాం, ఒక 5 నిమిషాలు ఉడికాక అప్పుడు పిండి పెడతానండి. ఇదిగోనండి, 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని పులుసులో పోసేసుకుందాం.
ఉడికిపోయిందండి పులుసు అంతా. ఇలా పోసేసుకుని ఒక్క పొంగు గట్టిగా రానిచ్చి కట్టేయడమేనండి. ఒక్క పొంగు వచ్చేస్తే ఇది కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. పులుసు అత్తుకుంటుంది అనమాట అండి. ఇలా పిండి పెట్టుకోవడం వల్ల చిక్కగా అవుతుంది, తినడానికి కూడా బాగుంటుందండి. లేకపోతే తోటకూర నీళ్ళలా ఉంటుంది, అది బాగుండదండి. అందుకని కొద్దిగా ఇలా పిండి పెట్టుకుని చేసుకుంటే ఒక్క పొంగు వస్తే చక్కగా మీకు గట్టిగా అవుతుందండి. మీరు ఎందులో తిన్నా బాగుంటుంది. అప్పుడు చపాతీ, పుల్కా, పూరి, రైసు ఎందులో వేసుకున్నా ఈ పులుసు చాలా బాగుంటుందండి. పులపులగా, తీయగా, కారంగా బాగుంటుంది. తోటకూర కూడా చాలా మంచిది కదండి, ఐరన్ బాగా ఉంటుందంటారు కదా. అందుకని తోటకూర మేము వారానికి 2 సార్లు, ఓసారి కూరలాగా, ఓసారి పప్పులో వేసి, ఓసారి ఇలా పులుసులాగా అలా చేస్తూ ఉంటానండి. బాగుంటుంది కూడాను తోటకూర. ఏం చేసుకున్నా తోటకూరతో చాలా బాగుంటుందండి. ఇలా పొంగులు రానిచ్చేసామనుకోండి చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, ఇదిగో ఇలా చిక్కబడింది కదా. ఇంకొంచెం ఉంచితే చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుందండి, దగ్గరగా అవుతుంది. చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది. ఇందాకటి మీద ఇప్పుడు చిక్కబడింది చూసారా. ఇదిగోండి, ఇది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. చల్లారితే ఇంకొంచెం మీకు దగ్గరగా అయిపోతుంది పులుసు అంతాను. చాలా బాగుంటుందండి తినడానికి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను, బాగా ఉడికిపోయింది. ఇంకోనండి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి కొంచెం ఇంకా చిక్కపడిపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, మీకు ఈ తోటకూర పులుసు నచ్చిందా? పిల్లలకు కూడా పెట్టచ్చండి. సెలవుల్లో ఇది ఐరన్ రిచ్ కాబట్టి అందరూ తినచ్చు. పిల్లలు, పెద్దాళ్ళు ఎవరు తిన్నా కూడా చాలా మంచిదండి. ఇది చాలా బాగుంటుంది. మీ పిల్లలకి మీరు చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. తోటకూర పులుసు చాలా బాగుంటుందండి, మిస్ అవ్వద్దు. మీరు చేసుకుని ఎంజాయ్ చేయండి. బాగుందో లేదో కామెంట్లో పెట్టండి చేసుకున్న వాళ్ళైతే. ఇది రోజు చపాతీలో కూర చేసుకోలేనప్పుడు ఇలా పులుసు చేసుకుని పొద్దున్న అన్నంలో వేసేసుకుని రాత్రి చపాతీలో కూడా లంచ్ చేసుకోవచ్చండి. ఈ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి. చాలా బాగుంటుందండి, చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.